ఓకే దివ్య రెడీయా నువ్వు? యా రెడీ. నువ్వేం చేస్తావంట? నేను చుర్మా లడ్డు చేస్తున్నాను. చుర్మా లడ్డు? యా. ఓ చుర్మా లడ్డు అంటే ఏంటి? అది చపాతీతో చేస్తారు. గోధుమ పిండి చపాతీ మామూలుగా ఎలా చేస్తారో అది చేసి అన్ని స్వీట్ ఐటమ్స్ యాడ్ చేసి లడ్డూలా చేయాలి. ఓ దాన్ని చుర్మా లడ్డు అంటారా? ఓకే ఓకే. చుర్మా లడ్డు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చూర్మా లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, పంచదార పొడి 1 కప్పు, జీడిపప్పు బాదం పప్పు పొడి 1/2 కప్పు, ఎండు కొబ్బరి పొడి 1/2 కప్పు, యాలకుల పొడి కొద్దిగా, నెయ్యి 1 టేబుల్ స్పూన్. ఓకే దివ్య స్టార్ట్ చేద్దామా? యా స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ ఏంటి, మనం చపాతీలు చేసుకోవాలా? యా, గోధుమ పిండిని తడిపి ఒక 10 minutes నానబెట్టి ఉంచాలి. గోధుమ పిండి అంటే మామూలుగా చపాతీ పిండి లాగా కలిపేసుకోవటమే. సో దట్ అది స్మూత్ అవుతుంది మనకి రొట్టెలు. కొంచెం ఆయిల్ ఏమైనా వేసుకున్నావా? లేదా అవసరం లేదు, అది స్మూత్ అయిపోతుంది కాబట్టి ఆయిల్ ఏం అవసరం లేదు. సో కొద్దిగా చిటికెడు ఉప్పు ఏమన్నా వేసుకోవచ్చా? యా వేసుకోవచ్చు కొద్దిగా. ఇది మామూలుగా చపాతీలా కాకుండా కొద్దిగా దిబ్బ రొట్టెలు అంటారు కదా, అలా మందంగా చేసుకోవాలి. మందంగా చేసుకోవాలి. సో మామూలుగా మనం చేసుకునే దానికంటే కొంచెం మందంగా ఉండాలి. ఎందుకంటే దిబ్బ రొట్టె అంటే ఎంతలా ఉంటుంది, మనం అంతలా ఎలా చేస్తాం చపాతీని. చాలా అంతే. ఇప్పుడు దీన్ని కాల్చేయటమేనా? యా, డైరెక్ట్ గా స్టవ్ పైన కాల్చేసేయాలి. పాన్ అక్కర్లేదు, సిమ్ లో పెట్టేసేయాలి, లేకపోతే మాడిపోతుంది. అది అలా పెట్టేస్తావా? దేంతో పట్టుకొని పట్టుకోవచ్చు. ఫస్ట్ జాగ్రత్త చేయకాలి. కొద్దిగా అంచులు మాడతాయి, లేదా తీసేసి. ఓకే. చేయి పెట్టేకు గబుక్కున, అంత ఫ్లేమ్ ఉంది కదా కాలుతుంది. సో అయితే మనకి అంటే లడ్డూలు ఎన్ని కావాలంటే దానికి తగ్గట్టుగా ఇది చేసుకోవటమే. ఇది ఎక్కడ నేర్చుకున్నా? ఇది కూడా మీ మమ్మీ దగ్గరేనా? మా మమ్మీ నేర్పించింది. మమ్మీకి యాక్చువల్లీ మా నాయనమ్మ నేర్పించింది. మీ నాయనమ్మ నేర్పించారా? ఓ అయిపోయినట్టు. ఓకేనా? ఆల్రెడీ నేను 2 చేసి పెట్టాను, దీన్ని కూడా కాల్ చేద్దామా? ఓకే. నువ్వేం చదువుతున్నావు దివ్య? నాది MBA అయిపోయింది, నేను జాబ్ చేస్తున్నాను. ఇద్దరు చదువులు అయిపోయాయి? ఇద్దరు ఇంకా కాలేజ్ గోయింగ్ లాగే ఉన్నారు. నైస్. సో వంటలు అంటే బాగానే ఎక్స్పీరియన్స్ ఉందా? అంటే మమ్మీకి హెల్ప్ చేస్తూ ఉంటారా? ఎప్పుడు ఏదో చేస్తూ ఉప్పులు వేయడం, కారాలు వేయడం అలా చేస్తూ. అబ్బా ఎంత పెద్ద హెల్ప్ అసలు! ఉప్పులు కారాలు గ్రైండర్ పడితే మిక్సీ. అబ్బా గ్రైండర్లు అన్నీ వేసిస్తే మిక్సీ తిప్పిస్తారా? ఇంతకంటే హెల్ప్ ఏం కావాలి? సో డాడీ ఏం చేస్తుంటారు? డాడీ గవర్నమెంట్ ఎంప్లాయీ. అవునా? పేరు? చంద్రకాంత్. ఓకే. అమ్మ? అమ్మ హౌస్ వైఫ్. అమ్మ పేరేంటి? విజయ. విజయ. ఒకసారి మా మమ్మీ డాడీకి హాయ్ చెప్పండి. ఒకసారి వీళ్ళిద్దరు మమ్మీ డాడీకి హాయ్. విజయ గారికి, చంద్రకాంత్ గారికి హాయ్. జాగ్రత్త. సో ఇవి అంటే తుంచుకోవాలా మనం? నేను కాలుస్తూ ఉంటాను, నువ్వు తుంచుతా ఉంటా. వేడిగా ఉన్నప్పుడే తుంచేసుకోవాలి, లేకపోతే రాదు అసలు. ఓకే. గట్టి పడిపోతుంది. సో ఎలాగో మనము వీటిని తుంచేదే కాబట్టి ఇవి ఏ షేప్ లో ఉన్నా పర్లేదు. ఏం షేప్ లో ఉన్నా పర్లేదు. ఈ కార్నర్స్ ని కొద్దిగా తీసేసుకోవాలి, మాడిపోయింది కాబట్టి. ఓకే. సో అంటే వేడివేడిగా ఎమ్మటెమ్మటే చేసేసుకుంటూ తుంచేసుకుంటూ ఉంటే మనకి లడ్డు బాగా వస్తుందా? యా. ఓకే. ఇప్పుడు ఇది ఒకటేనా మనకు కాల్చుకోవడం పని? అంతే, కాల్చేసుకుంటే అయిపోయింది. చాలా మాడిపోతుంది. ఫస్ట్ దీన్ని మిక్సీ కూడా పట్టుకోవచ్చు. మిక్సీ కూడా పట్టుకోవచ్చు, కానీ హ్యాండ్ మేడ్ అయితే బాగుంటుంది. ఎప్పుడైనా కరెంట్ లేదనుకో, ఇవన్నీ అయితే అయిపోతాయి. వెయిట్ చేయడం ఎందుకు? టైం వేస్ట్ కదా. అసలే సమ్మర్ లో పవర్ కట్స్ ఎక్కువ. మిక్సీగా చేసేసుకోవాలి. ఓకే. సో ఎలాగో కొంచెం మెత్తగా అది వేడి మీద ఉంటుంది కాబట్టి బాగానే మనకి ఉండైపోతుందేమో కదా. ఇవి మనకి స్టోర్ ఉంటాయా? స్టోర్ ఉంటాయి అంటే 1 day ఉంటుంది. చపాతీ కదా, కొంచెం స్మెల్ వస్తుంది ఎక్కువ రోజుల నుంచి. ఓకే ఓకే. లావుగా చేసుకున్నాం కదా అందుకే. ఓ సో అంటే ఎప్పటికప్పుడు చేసుకొని తినేయచ్చు.
ఓకే. చపాతీ ఇష్టం లేని వాళ్ళు ఇలా చేసుకొని తినేసేయచ్చు. లడ్డూలాగా తినేయచ్చు. స్వీట్ ఎక్కువ ఇష్టపడేవాళ్ళు. ఒక వెరైటీ స్వీట్. ఓకేనా? కొంచెం గట్టిగా పిసుకోవాలి, లేకపోతే ఉండలు రావు. ఓకే. ఇందులోనే పంచదార పొడి. ఓకే. సో ఇదంతా కూడా మనం కొద్దిగా వేడి మీద చేసేసుకుంటే కొద్దిగా పంచదార పొడి అదంతా కూడా దానికి బాగా పట్టేస్తుందేమో కదా. పట్టుకోకపోయినా నెయ్యి వేసుకుంటూ లడ్డూల్లా చేసుకోవడమేనా? ఇప్పుడు ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. ఓకే. మన ఇష్టం, ఇంకా ఎండు కొబ్బరి పొడి ఎంత కావాలంటే అంత వేసేసుకోవచ్చు. కాకపోతే చూసుకొని వేసుకుంటే బెటర్, ఎందుకంటే మరి ఆ ఎండు కొబ్బరి ఫ్లేవర్ ఎక్కువైనా కూడా బాగోదు కదా. తట్టుకుంటుంది. యాలకుల పొడి. మరి పౌడర్లా చేసుకోవద్దు, కచ్చపక్కగా ఉంటేనే కొద్దిగా పంటికి తగులుతూ ఉంటుంది. ఓకే. జీడిపప్పు బాదం పొడి. జీడిపప్పు బాదం పప్పు పొడి కచ్చపచ్చగా చేసుకోవాలి. ఓకే. ఇంకా అయిపోయింది. ఇప్పుడు నెయ్యి వేస్తూ లడ్డూల్లా కట్టేసుకోవడం. అవునా? నేను వేస్తూ ఉండనా? ఒక స్పూన్. అది ఇందులో పెట్టేస్తావా? ఓకే. కొంచెమేనా? సో అలా ఒక్కొక్కటి చుట్టుకుంటూ కొద్దిగా నెయ్యి వేసుకుంటూ ఉంటే సరిపోతుందేమో కదా. సో ఏదైనా కొంచెం చపాతీలా వేడి తగ్గక ముందు చేసేసుకుంటే మనకి బెటర్, లేకపోతే అస్సలు రాదు లడ్డు. లడ్డు కదా. ఓకే. వేడిగా అప్పుడప్పుడు చేయి కూడా కాలుతుంది. కాలుతుందా? కాలినా మరి తప్పదు కదా. కాలిందా? అయ్యయ్యో, ఇంటికి వెళ్ళాక అమ్మతో కొంచెం నెయ్యి రాయించుకో. పర్లేదు, అభిరుచి కోసం ఇంత కూడా చేయలేమా? ఇంత త్యాగం చేస్తున్నావు అంటే మరి కొన్ని వంటలు తప్పవు కదా. మనకి ఇవి మరీ అంత రౌండ్ గా రావు. అవును, ఎందుకంటే అది అన్ని కచ్చా పక్కగా పట్టేసుకున్నాం కాబట్టి అంత రౌండ్ గా కూడా. నువ్వు బానే చేసావు షేప్, నేను బాలేదు అనలేదుగా. లేదు చెప్తున్నా, మామూలుగా చెప్తున్నావా? అయినా కూడా నువ్వు కొంచెం చుట్టిన వాటిల్లో బానే చుట్టావు అన్ని రౌండ్ గానే. మరీ అంత రౌండ్ గా కావాలనుకుంటే గ్రైండ్ చేసుకోవచ్చు, కానీ ఇలా తగులుతూ ఉంటేనే బాగుంటుందేమో కదా, కొంచెం పీసెస్ పీసెస్ గా. అవుతుందా? నెయ్యి కావాలి. ఓకే. సో రెడీ అయిపోయినట్టేనా? చుర్మా లడ్డు రెడీ. టేస్ట్ చేసి చెప్పాలి ఎలా ఉందో. తప్పకుండా చెప్పేస్తాం ఇంకా. ఓకే, మరి చుర్మా లడ్డు కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు చుర్మా లడ్డు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చుర్మా లడ్డు తయారు చేసే విధానం: ముందుగా గోధుమ పిండిలో ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఈ పిండిని కొంచెం కొంచెం తీసుకొని మందంగా చపాతీలా ఒత్తుకోవాలి. ఈ చపాతీని సన్నని మంటపై ఉంచి రెండు వైపులా కాల్చుకోవాలి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో పంచదార పొడి, ఎండు కొబ్బరి పొడి, యాలకుల పొడి, జీడిపప్పు బాదం పప్పు పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని నెయ్యి వేసుకుంటూ లడ్డూలా చుట్టుకోవాలి. అంతే, చుర్మా లడ్డు రెడీ.